హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినని బాబు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఎవరైనా ఆపండ్రా బాబు. ఆ డ్రాగన్ ఎడిట్స్తో ఇన్స్టా సోషల్ మీడియా మొత్తం ఇక ట్విట్టర్ అని ఫేస్బుక్ అని సోషల్ మీడియా మొత్తం తగలబెట్టేస్తున్నారు లిటరలీ. అది డ్రాగన్ అనుకుంటున్నారా, మీ ఇంట్లో పెంచుకున్న కుక్క అనుకుంటున్నారా? ఏంట్రా బాబు ఆ ఎడిట్లు ఏంటి? జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోలో సుజిత్ ఒక మాట చెప్పాడు అంతే. సార్ మీకు ఒక పెట్ ఉంటుంది అన్నాడు, తర్వాత కట్ చేస్తే డ్రాగన్ చూపించాడు అంతే. ఇక ఫిక్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు డ్రాగన్తో మామూలుగా ఆడుకోవట్లేదు అసలు. ఏ ఎడిట్లు కానీ ఇవన్నీ చూస్తుంటే లిటరలీ సుజిత్కి ఒక భయం పట్టుకుంటుంది భయ్య. అసలు ఓజీ యూనివర్స్లో డ్రాగన్ ఎక్కడ ఇచ్చి పెట్టాలరా బాబు, నేను ఒక పెట్ ఉంటుంది అన్నాను అంతే. దాని తర్వాత ఒక కట్లో ఒక డ్రాగన్ చూపించాను అంతే. వీళ్ళు ఏకంగా డ్రాగన్తో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వీడియోలు, డ్రాగన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కి ఫైట్లు చేసేవాళ్ళు. ఇంత కంటెంట్ ఈ లెవెల్లో పేలడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి జస్ట్ ఒక క్వాలిటీ కంటెంట్ పడితే చాలు. అటువైపు ఒక పాన్ ఇండియా డైరెక్టర్లు, పాన్ ఇండియా హీరోలు ఎంతమంది ఉన్నా సరే ఆ రీచ్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది అనిపిస్తుంది భయ్య. అసలు ఏంటి భయ్య ఆ ఎడిట్స్ ఏంటి అసలు బాబోయ్. లిటరలీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ మొత్తం డ్రాగన్ పవన్ కళ్యాణ్ గారి ఎడిట్స్తో తగలబెట్టేస్తున్నారు లిటరలీ. ఎలాంటి ఎడిట్లు చేస్తున్నారంటే ఇంత క్రియేటివిటీ ఉందా అనిపిస్తుంది. సో అదే టైం ఇప్పుడు ఓజీ యూనివర్స్లో డ్రాగన్ లేకపోతే పరిస్థితి ఏంటి? అభిమానులు ఎలా ఇంకా మామూలుగా అంటే మనం అనుకున్నది తెర మీద కనిపించకపోతే ఎక్కడో ఒక దగ్గర నాకు తెలిసి ఒక యానిమేషన్ సీన్ అయినా సరే పెట్టాల్సిందే భయ్య. అంత రీచ్ వచ్చింది. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు ఏదైతే వీడియో అనౌన్స్ చేశారో ఓజీ యూనివర్స్కి సంబంధించి, అందులో సార్ మీకు ఒక పెట్ ఉంటుంది అన్నాడు అంతే ఆయన. అంతే దానికి ఈ సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎడిస్తూ నిండిపోయింది. సో ఇప్పుడు దానికి తోడు అనౌన్స్మెంట్లో వీడియోలో ఒక సాంగ్ అయితే కంపోజ్ చేశాడు భయ్య మన తమను. అది కంపోజ్ యాక్చువల్లీ ఆ అనౌన్స్మెంట్ వీడియో విన్నప్పుడే ఇది వేరే లెవెల్లో పేలబోతుంది ఈ బీజం మాత్రం అనిపించింది. ఇదే విధంగా ఈరోజు రిలీజ్ చేశారు భయ్య ద ఓజీ ఒరిజిన్ అని చెప్పి. ఆ సౌండింగ్ కానీ ఆ మిక్సింగ్ కానీ చూస్తే హాలీవుడ్ లెవెల్లో ఉంది భయ్య. అసలు తమకి ఏదో అనుకున్నాను కానీ ఓజీ యూనివర్స్ గురించి చెప్తుంటే వేరే లెవెల్ అని ఈ రేంజ్ డ్యూటీ చేస్తారని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వింటుంటే అసలు ఏదో రేపు ఎల్లుండే సినిమా రిలీజ్ అనే రేంజ్లో ఉంది ఈ హైప్ చూస్తుంటే. నాకు తెలిసి ఈ ఒక్క బీజంతో, ఈ ఒక్క సౌండ్తో సినిమా రిలీజ్ వరకు దీన్నే లాగుతారు భయ్య. మామూలుగా వాడరు అసలు. బాబోయ్ ఆ ఓజీ యూనివర్స్ సంబంధించి ఆ కామిక్ బుక్ కానీ ఇవన్నీ చదివితే చెప్తున్నా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఆ కామిక్ బుక్లో ఉన్న ఒక 4 సీన్లు, ఫస్ట్ హాఫ్లో ఒక 2 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు అలా పెడితే చాలు భయ్య. ఇంకా ఏ లెవెల్లోకి వెళ్తుందంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమాకి వెళ్ళిపోతుంది. ఈ కామిక్ బుక్ గురించి కూడా పూర్తిగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం 83 పేజీలకి మొత్తం తెలుగులో మొత్తం ట్రాన్స్లేట్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. అది కూడా కొద్దిగా వర్క్ చేస్తున్నాను. సో కానీ ప్రజెంట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఓజీ యూనివర్స్కున్న హైప్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లు పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్లు అయిన సందీప్ రెడ్డి వంగ గారు కానీ, రాజమౌళి కానీ, ప్రశాంత్ నీల్ గారు కానీ అలాంటి డైరెక్టర్లు ఎవరూ లేకుండా వన్ అండ్ ఓన్లీ సుజిత్ అనే ఒక డైరెక్టర్ను పెట్టుకొని ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్కున్న సత్తా అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా డైరెక్టర్లు అందరూ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు ఆయన కొత్తలో కనిపిస్తున్నారు. మొత్తం ఇండస్ట్రీ ఒకవైపు అయితే పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారి సినిమా మొత్తం ఒకవైపు అనేలా ఉంది. వీరు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓజీ యూనివర్స్ యొక్క ఏవైతే డే 1 ఉందో, ఓజీ 2 యొక్క ఏదైతే డే 1 ఉందో అది టచ్ చేయడం మాత్రం వేరే హీరోలకి అసంభవం అయ్యా. యాక్చువల్లీ ఓజీ అనేది ఇప్పుడు ప్రీక్వెల్ సీక్వెల్ ఏవో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఓజీ 2 అనేది ప్రీక్వెల్ అంట. అంటే జై గంభీర మన ఎవరైతే ఓజస్ గంభీర ఫాదర్ ఉన్నారో జై గంభీరకి సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయి, అది ఇది మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రీక్వెల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ గారు ఉండే ఛాన్స్ అయితే లేదు. ఇది ఓజీకి ఏం చేశాడు, ఓజీ ఇప్పుడు బొంబాయి నుంచి వచ్చిన తర్వాత ఏమైంది అలాంటి దాంట్లోకి వెళ్తే దాని నెక్స్ట్ సాహో ఏదో చేయొచ్చు. కానీ ఇది ఓజీ ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి సో ఇందులో ప్రభాస్ గారు ఉండే ఛాన్స్ అయితే చాలా వరకు తక్కువ. సో కానీ ఆ రెబల్ స్టార్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి జస్ట్ ఆ పేరు కానీ వన్స్ అలా తెర మీద కనిపించిన వాళ్ళిద్దరూ ఒక 2 సెకండ్ల పాటు తెర మీదగా జస్ట్ మెరిసినా సరే థియేటర్లో పగిలిపోవడం కాదు, ఆ సౌండ్కి ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకా భూమి మొత్తం కంపించే రేంజ్లో ఉంటుంది భయ్య. సో ఇప్పుడు ఈ ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ లేదా ఓజీ యూనివర్స్కి సంబంధించి నాకు తెలిసి ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక 1000 కోట్లు 100 కోట్లు
ఇంకా క్లియర్గా చెప్పాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం, అది ఇది చేసి ఏవో చెయ్యాలి ఈ రేంజ్ హైప్ రావాలంటే. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆ డ్రాగన్ ఎడిట్స్తో కొన్ని సినిమాలకి 100 కోట్లు ఖర్చు పెట్టినారు అని ప్రమోషన్స్ మా అంటే చెప్తున్నా కదా, ఇదంతా ఒక ఫ్యాన్ బేస్, ఒక రేంజ్ మ్యాటర్స్ ఇదంతా. ఏ సినిమాకైనా ప్రతి అంటే ఇంక్లూడింగ్ ఏ హీరోకైనా సరే ఒక సినిమా మీద ఎంత హైప్ రావాలంటే ఆయన గత సినిమా ఒక 1000 కోట్లు కొట్టుండాలి, లేదా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయి ఉండాలి, లేదా ఓన్లీ పబ్లిసిటీకి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ అలాంటివి ఏవీ లేకుండా జస్ట్ పవన్ కళ్యాణ్ ఆయన పెట్ డ్రాగన్ అనే ఈ 2 ముక్కలతో అసలు సోషల్ మీడియాలో ఆ ఎడిట్స్ చూస్తుంటే నాకు ప్యారడైజ్ సాంగ్లో మన మన ఆయేషర్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి డ్రాగన్ డ్యాన్స్ చేయడం ఏంటి భయ్యా, ఆ క్రియేటివిటీ ఏంటి భయ్యా, అసలు బాబోయ్ నాకైతే లిటరల్లీ భయం వేస్తుంది. ఈ రేంజ్లో ఉన్నారేంట్రా బాబు కలిసి, ఇన్ కేస్ అనుకున్న విధంగా డ్రాగన్ కానీ సినిమాలో లేకపోతే పరిస్థితి ఏంటి, ఎలా ఇరికిస్తాడు ఏంటో. కానీ ఆ బుక్ ప్రకారం అయితే మాత్రం డ్రాగన్ అనేది ఉంది, ఆ డ్రాగన్ అనేది క్యారెక్టర్ అయితే ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్ ఏంటి, జై గంభీర్ వాటర్లో పడిపోయినప్పుడు ఆయన కాపాడుతుంది డ్రాగన్ ఆత్మ అనే లైన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మరి సుజిత్ ఏమైనా చెయ్యాలి భయ్యా. సుజిత్ భయ్యా నువ్వు అనవసరంగా మాట జారో. ఇప్పటివరకు ఒక డ్రాగన్ అన్న ఒక ఇవన్నా సరే, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ అని చెప్పి మాకు ఒక హై ఉండేది. అంటే ఒక హై కాదు, ఆ డ్రాగన్ అనే క్యారెక్టర్ని ఎక్కడో పెట్టాం. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా చేశారంటే ఇప్పుడు డ్రాగన్ మా కంట్రోల్లో ఉంది, మేము చెప్పినట్టే వినాలి అనే రేంజ్లో మామూలు ఎడిట్స్ దింపట్లే, హాలీవుడ్ రేంజ్ని తలదన్నే లెవెల్లో కొన్ని ఎడిట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రజెంట్ ఓజీ యూనివర్స్ అనేది ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ ఫస్ట్ లుక్ ఇప్పుడు September 2 రిలీజ్ అంటున్నారు. ఆ ఫస్ట్ లుక్ కానీ ఇంకా అవన్నీ తలుచుకుంటుంటే బాబోయ్, ఇక ఫస్ట్ లుక్ కానీ, సినిమా రిలీజ్ టైం కానీ, ట్రైలర్ రిలీజ్ టైం కానీ, ఆ అనౌన్స్మెంట్లు, ఆ హడాబడి తలుచుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక 10 సంవత్సరాలకి సరిపడే స్టఫ్ ఇవ్వబోతున్నాడు ఓజీ అనే యూనివర్స్తో సుజిత్. మీరు ఇంక రాసి పెట్టుకోండి.